కేంద్రీయ హిందీ సంస్థానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో హిందీ మాతృభాష కాని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి విదేశాల్లో ఉన్నటువంటి వారికి హిందీకి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఆగ్రాలో ఉంటుంది. ఇది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే వారు అధ్యక్షులుగా ఉంటారో నేను దానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. దీనికి న్యూఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్, గౌహతి, దీమాపూర్లో దీనికి రీజనల్ సెంటర్స్ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం మా ఈ సంస్థలో ఢిల్లీలో 200 మంది 45 దేశాలకు చెందినటువంటి విదేశీ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఆగ్రాలో 37 దేశాలకు చెందినటువంటి 100 మంది శిక్షణ పొందుతున్నారు ప్రతి సంవత్సరం. ఇవి కాకుండా నిఘంటువులు తయారు చేయటం, హిందీయేతర ప్రాంతాలలో ఉన్నటువంటి ఇతర భాషలతో సమన్వయం చేయడం కూడా ఈ సంస్థ చేపట్టేటువంటి కార్యక్రమం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖలో ఉన్నటువంటి వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి హిందీ అధికారుల యొక్క సమ్మేళనం రేపు 22, 23 తారీఖుల్లో గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరుగుతూ ఉంది. మానవ వనరుల అభివృద్ధి శాఖలో ఉన్నటువంటి వివిధ భారతదేశంలో ఉన్న వివిధ సంస్థలు, ఇన్స్టిట్యూట్స్, టెక్నాలజీ సంస్థలు, ఐఐటీసు, కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి హిందీ భాషకు సంబంధించిన ఉన్నత అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం 2 రోజులు పాల్గొనడానికి వస్తున్నారు. ఈ హిందీని అధికార భాషగా ఇంప్లిమెంట్ చేయడంలో తలెత్తేటువంటి సమస్యలు ఏమిటి, వారు ఏమేమి ఎదుర్కొంటున్నారు, వాటిని ఎలా పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలి, హిందీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి యొక్క ముఖ్య ఉద్దేశంతో మేము ఈ సెమినారు నిర్వహిస్తున్నాం. వివిధ అంశాల మీద ప్రసంగించడానికి భారతదేశంలో ఈ హిందీ భాష అమలుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా మేము పిలుస్తూ ఉన్నాం. వీరు డాక్టర్ మోహన్ గారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ ఆచార్యులుగా ఉన్నారు. ప్రస్తుతం వారు మా సంస్థకి డైరెక్టర్గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా వారి ప్రొఫెసర్ మోహన్ గారి. ఇది రేపు సెమినార్కు సంబంధించినటువంటి నేపథ్యం. దయచేసి మీరంతా ఇనాగరల్ ఫంక్షన్ ఏదైతే ఉందో 22వ తారీఖు ఉదయం 10 గంటలకు అక్కడ మీరంతా 9:40కి వచ్చి మన నగరంలో ఉన్నటువంటి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారు, ఈఎన్ఈసి, తర్వాత మన డిఆర్ఎం గారు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, అంటే భారత ప్రభుత్వానికి చెందిన అత్యున్నత కార్యాలయానికి సంబంధించిన అత్యున్నత అధికారులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ సమావేశంలో వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తారు ఇనాగరేషన్ సెషన్లో. దయచేసి మీరంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రాచుర్యం కల్పించాలని కోరుతున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. కేంద్రీయ హిందీ సమితి, సెంట్రల్ హిందీ కమిటీ. ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. 12 మంది కేంద్ర క్యాబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఒక 5 అనధికార సభ్యులు ఉంటారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను దాంట్లో సభ్యుడిగా ఉన్నప్పుడు మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఏమిటంటే ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా హిందీని ప్రవేశపెట్టాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో హిందీని అధికార భాషలో ఇంకొక భాషగా చేర్చాలనేటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టాం. వారి తర్వాత అది కొంచెం నత్తనడక నడిచింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఆ ప్రధానమంత్రి గారి అధ్యక్షుడు ఉన్న కమిటీలో మళ్ళీ నేను సభ్యుడిగా కూడా ప్రస్తుతం ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి హిందీ యొక్క ఆదరణ, హిందీ పట్ల ఉన్న ఆదరణ దృష్టిలో పెట్టుకుని మా విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం చదువుతున్నటువంటి 300 విద్యార్థుల యొక్క సహకారంతో వారు ఆయా దేశాలలో ఆయా దేశాల రాజకీయ పక్షాలని, ఆయా దేశాల ప్రభుత్వాలని హిందీకి అనుకూలంగా మలిచేటువంటి అంబాసిడర్స్గా మేము వారిని తీర్చిదిద్దాం. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా హిందీని నెలకొల్పడానికి, ప్రతిష్ఠించడానికి కూడా కార్యక్రమాన్ని ఇప్పుడు మళ్ళీ చేపట్టబోతున్నాం. అంతేకాకుండా అమెరికా ప్రెసిడెంట్ బుష్ గారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అదేంటంటే అమెరికా దేశంలో, అమెరికన్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి 5 విదేశీ భాషలలో హిందీ ఒకటిగా కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు అమెరికాలో కూడా చాలా పెద్ద ఎత్తున హిందీ భాష నేర్పించేటువంటి కార్యక్రమాలు మొదలైనవి. దాదాపు అమెరికా దేశంలోనే 145 విశ్వవిద్యాలయాల్లో ఇవాళ హిందీ బోధిస్తున్నారు.